బ్రేకింగ్ చూస్తున్నాం. జగన్తో పాటు పలువురు వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ భాస్కర్ భూషణ్తో పాటు ఎన్నికల కమిషన్ను ప్రతివాదులుగా చేర్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుమలరావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, జగన్తో పాటు మరికొంతమంది వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్కి గురవుతున్నాయంటూ సజ్జల రామకృష్ణారెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కదా. పిటిషన్లో ఏమేం విషయాలు పేర్కొన్నారు? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మొత్తం 65 మంది ఫోన్ ట్యాపరింగ్ చేస్తున్నారంటూ ఈ రోజు లంచ్ మోషన్ కొద్దిసేపటి క్రితం ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏపీ హైకోర్టులో వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 13 మందిని ప్రతివాదులుగా చేస్తూ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా కీలక ఆధారాలు హైకోర్టుకు సమర్పించడం జరిగింది. ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీ ఇంటెలిజెన్స్ ఏజీ వెంకటేశ్వరరావుతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ భాస్కర్ భూషణ్తో పాటు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాల చేర్చి పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ వైసీపీ సంబంధించి వైసీపీ పార్టీలు ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు సంక్షేమ పథకాలు పథకాలు ప్రవేశపెడుతున్నారు, వీళ్ళ రాష్ట్రాన్ని తెలుసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సంబంధించి ఫోన్ ట్యాపరింగ్ చేస్తున్నారంటే కొద్ది కాలం క్రితం ఈసీ కూడా ఫిర్యాదు చేశామని చెప్పేసి అయితే ఎలాంటి స్పందన రావడంతో ఈ రోజు హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేశామని చెప్పేసి పిటిషన్ తెలుపుకోవడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఏపీ హైకోర్టులో వాదన ప్రతివాదన జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన అసలు విషయం ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా వైసీపీ లీగల్ సెల్ అడ్వకేట్ సుధాకర్ రెడ్డి తెలియజేసే అవకాశం ఉండే ఇవ్వాలి. థ్యాంక్ యూ తిరుమలరావు.